సో మేము ఇంకొక కబడ్డీ ప్లేయర్తో మాట్లాడుతున్నాము. మీ పేరు? జోగిందర్. జోగేందర్. సో మీరు ఎప్పటి నుంచి కబడ్డీ స్టార్ట్ చేసినారు? నేను ఒక 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది 3 ఇయర్స్ నుండి? 3 ఇయర్స్ నుంచి స్టార్టింగ్లో నేను చిన్న ఉన్నప్పటి నుంచి కబడ్డీ నేర్చుకోవడం జరిగింది మా ఊర్లో. పెమ్మర్తి గ్రామం, జనగాం జిల్లా. ఓకే, నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మీరు వేరే ప్లేస్ చెప్తున్నారు, ఆడ నుంచి మీరు ఇట ఎట్లా జాయిన్ అయినారు? చాలా దూరం కదా. అంటే మా అన్న కబడ్డీ ప్లేయర్, సీనియర్ నేషనల్ ప్లేయర్. అయితే మా అన్న సపోర్ట్ తోటి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి, నవశక్తి క్లబ్. సో మీకు హైదరాబాద్లో ఇంకా మీరు వేరే డిస్ట్రిక్ట్లో కంపేర్ చేస్తే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే ప్రాక్టీస్ ఎట్లా జరుగుతుంది? అంటే ఊళ్ళలో తక్కువ ఆడేది, ఇక్కడ రాగానే అన్న వాళ్ళు చాలా మందితోటి ఆడాలి. ఇంకా మీరు పార్టిసిపేట్ చేసినారా? చేశానండి. ఒక ఎన్నిసార్లు? స్టేట్ అండ్ యూనివర్సిటీ. ఓకే, సో మీకు ఎట్లా సో మీరు పర్సనల్ లైఫ్ ఇంకా స్పోర్ట్స్ లైఫ్ ఎట్లా మేనేజ్ చేస్తారు? మార్నింగ్ 6 to 9 వరకు గ్రౌండ్ వెళ్తాం మేడం. Okay. మళ్ళా 10 నుంచి 2 వరకు కాలేజ్కి వెళ్తాం. కాలేజ్ నుంచి వచ్చేసరికి మళ్ళీ 4 to 7 వరకు గ్రౌండ్కి వచ్చేస్తాం. ఇది చాలా కష్టంగా బిజీ షెడ్యూల్ ఉంది. సో మీరు ఎలా మేనేజ్ చేస్తారు? టైర్డ్ అవ్వరా? డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? డైట్ అంటే ఏం లేదు, నార్మల్ ఫుడ్ వేసుకుంటాను. ఏం పర్లేదు మేడం. ఇంట్రెస్ట్ నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. తపనతో నేర్చుకుంటాను. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. ఓకే మేడం.